ఈ ఆషాఢం శ్రావణ స్పెషల్ మన ఎస్కేటీ గోల్డ్ అండ్ డైమండ్స్ లో తక్కువ VA0 మేకింగ్ చార్జెస్ తో పాటు గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ లో చేరితే ఉచితంగా 5 గ్రాముల వెండి నాణెం పొందే సువర్ణ అవకాశం. అయ్యా నమస్కారం అయ్యా. శాంతమ్మా, అయ్యా ఈ అబ్బాయి నీ మనోడా? అవునయ్యా. 6 నెలలుగా నువ్వు కనపడకపోతే ఏమైపోయావో అనుకున్నాను. చెప్పకుండా ఊరేగులు వెళ్ళిపోయావే. ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పొచ్చుగా. నన్ను క్షమించయ్యా. మీ కుటుంబానికి చెయ్యరాని తప్పు చేశారయ్యా. మళ్ళీ మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఉండాలనే మీకు మొహం చూపించలేకపోయానయ్యా. అసలేం జరిగింది? నాతో చెప్పలేని తప్పు ఏం చేశావు నువ్వు? చెప్పు. శాంతమ్మా, కమరా, నీకేం చెప్పాను? నువ్వేం చేశావు? అయ్యా, కడుపు పోవడానికి మంది మండి, బిడ్డ బాగా ఎదగడానికి మంది ఇచ్చినట్టు డబ్బు తీసుకుని విశ్వాసంగా పనిచే నిన్ను ఏం చేయాలో నువ్వే చెప్పు. నన్ను క్షమించండి అయ్యా. నా పెళ్ళాం తల్లి కాబోతుంటే నాకంటే ఎక్కువగా నీకే ఆనందంగా ఉందంటే. అయ్యా తమరు క్షమించాలి. సుమతమ్మ గారు మళ్ళీ ఇన్నాళ్ళకి తల్లి కాబోతున్నారు. ఒక ఆడదాని మనసు మరో ఆడదానికే తెలుస్తుంది. నేను ఒక బిడ్డకి తల్లినేనయ్యా. అందుకే ఆ మంది ఇవ్వలేకపోయా. నీ ఆడబుద్ధి చూపించావు కదా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా భార్య కడుపులో బిడ్డ బతకడానికి వీల్లేదు. బతికిందో నువ్వు నా చేతిలో చేస్తావు. అయ్యా అయ్యా అంత మాట అనకండి అయ్యా. ఇప్పటికే సమయం మించిపోయిందయ్యా. ఇప్పుడేం చేసినా తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదమేనయ్యా. నా మాట వినండి అయ్యా, చాలా ప్రమాదం అయ్యా. సీతాపతి, సీతాపతి! ఏం నాన్నగారు? అల్లుడు ఉన్నారా? లేదు నాన్నగారు, చెల్లెలు క్యాంపింగ్ చేస్తుంటే తీసుకురావడానికి ఎందుకు వెళ్ళాడు? తను రాలేదా? అదేంటండి కొత్తగా అడుగుతున్నారు? ఈ మధ్య లక్ష్మిని కాలేజ్ నుంచి అల్లుడు గారే కదా తీసుకొస్తున్నారు. ఏమైంది నాన్నగారు అదోలా ఉన్నారు? ఏం లేదమ్మా. అదిగో మాటల్లోనే వచ్చేసారు. హాయ్ నాన్నగారు. ఏమ్మా, క్యాంపు బాగా జరిగిందా? బాగా జరిగింది నాన్నగారు. ప్రయాణంలో అలసిపోయి ఉంటావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. తీసుకెళ్ళి. ఏక ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. అల్లుడు గారు, రాత్రి భోంచేశాక ఒకసారి మన కొత్త ఇంటికి రండి. మావయ్య గారు రమ్మన్నారు. నమ్మకద్రోహి! నా కూతురు ఇష్టపడిందని అనాథగా రోడ్డు మీద అడుక్కుతుందని నిన్ను అల్లుడు చేసుకుని అందరం ఎక్కిస్తే నాకింత ద్రోహం చేస్తావా? తల్లి కావాలని తప్పించే నా బిడ్డ ఆశ అడిగేసి చేస్తావా? కట్టుకున్న భార్య కడుపు చెట్టు పెడతావా? నిన్ను ఆవేశపడకండి మావయ్య గారు, హార్ట్ అటాక్ వస్తుంది. నమ్మినందుకు మమ్మల్ని నమ్మని వాళ్ళని ఎలా మోసం చేయగలం మావయ్య? ఇంత తెలిసిన తర్వాత నీకు తెలియనివి చెప్పాలిగా. నీ పెద్ద కూతురి కడుపు పోయేటట్టు చేసింది ఎందుకో తెలుసా? నీ చిన్న కూతురు కోసం. రేపెవడో వచ్చి లక్ష్మిని పెళ్లి చేసుకుని నీ ఆస్తిలో సగం ఓటో ఎగురేసుకుని పోతుంటే చూస్తూ కూర్చోడానికి నేనేమన్నా పెర్రి వెంగళపనా? నీ పెద్ద కూతుని తల్లి కాకుండా చేస్తే చచ్చినట్టు మీరందరూ లక్ష్మిని నాకే ఇచ్చి పెళ్లి చేస్తారని ఈ పని చేశా. ఈ దేశంలో ఆడవాళ్ళ నోకు తీసుకోవడానికి సెంటిమెంట్కి మించిన ఆయుధం లేదు మావయ్య. మంచి వాళ్ళ నటించి మంచి వాళ్ళని నా ముఖం మీద ఏమైనా రాసిందే? నువ్వు అలా అనుకుంటే అది నీ పొరపాటు. నీచుడా, నిన్ను కొడుగ్గా చూసుకున్నా కదరా. కావాలంటే నా ఆస్తి మొత్తం నువ్వే తీసుకోరా. ఇప్పుడు కనుక ఇస్తానంటున్నావు, అది అప్పుడు అడిగి ఇచ్చుండేవాడు. ఏ వయసులో అనుభవించాల్సింది ఆ వయసులోనే అనుభవించాలి. అందుకే ఎప్పటి అకౌంట్ అప్పుడే సెటిల్ చేయాలి. చెన్నై గారు, చెన్నై గారు, పెద్దయ్య గారు చచ్చిపోయారు బాబు. అయ్యయ్యో, సుమతి, మావయ్య గారు!
తీసుకోకపోతే నీ ఆరోగ్యం ఏం కావాలి చెప్పు. కొండంత దేవుడే లేనప్పుడు నేనేమైపోతే అమ్మా. అత్తయ్య గారు, నన్ను ఆశీర్వదించండి. మామా, ఈరోజు పేపర్లో హెడ్లైన్స్ చూసావా? మన మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మభూషణ్ ఇచ్చారు. ఈ అబ్బా, ప్రపంచం మొత్తానికి రాత్రి తెలిసి పడిపోయింది. హలో, ఎస్ యాక్సిడెంట్ అయిందా? ఎక్కడ? పిల్లల బస్సా? డ్రైవర్ బడి తిప్పు. హలో, ఎస్పీ గారా? Congratulations. What you have done is fantastic. నీ ప్రాణాన్ని లెక్క చేయకుండా 30 మంది పిల్లల్ని కాపాడినందుకు అభినందిస్తున్నాను. నీలాంటి యంగ్స్టర్స్ మన జిల్లాకే కాదు, స్టేట్కే గర్వకారణం. అలాగే ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చని నువ్వు ప్రూవ్ చేశావు. నీకేం కావాలన్నా ఎప్పుడైనా కలెక్టర్ ఆఫీస్కి రా, నేను హెల్ప్ చేస్తాను. నీ పేరేంటి బాబు? శ్రీనివాసం. కంగ్రాచులేషన్స్ శ్రీను. థ్యాంక్ యూ. నీకేం కాలేదు కదా? బానే ఉన్నా. అదిగో ఊళ్ళో వాళ్ళ కళ్ళన్నీ నా మనోడి మీదే. అరే అబ్బి, అలాగే నించో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, టీవీ చూసిన వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి, అందరి దిష్టి పోవాలి. దీని మీద ఉమ్మరా. ఏంటి ఇదంతలే? ఉమ్మరా. వెళ్ళు 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 వెళ్ళు. చూసావరా నా మనవడు ఎంత కలగారి చేశాడో? నేను ఎప్పుడో చెప్పాను కదరా, నా మనవడే మన వంశం పేరు నిలబడతాడని. ఇప్పుడైనా నవ్వరా? పరీక్షలో పాస్ అవ్వమని చెప్పు, అప్పుడు బాగా అవుతాలే. మాస్టరు, నమస్కారం మాస్టరు. మాస్టరు, ఈరోజు నా పుట్టినరోజు. నన్ను ఆశీర్వదించాలి మాస్టరు. అదేంటి మాస్టరు, నేను కొద్దిగా నిలబడిపోయారు? అదే నాకు నేను స్వయంగా సైకిల్ కింద పడితే ఎట్లా ఉంటుందో చూద్దాం అనిపించిందిరా, అందుకే పడ్డాను. అమ్మో, అరే కాదు కానీ రోజు నువ్వు సైకిల్ మీద రావడం, నన్ను చూసి చేతులెత్తి దండం పెట్టడం, సైకిల్ నా మీద పడడం ఇదేం బాగలేదు. కానీ రేపు ఒక లారీ వేసుకుంటారు, నన్ను చూసి 2 చేతులు పెట్టి దండం పెట్టి నమస్కారం సారను, లారీ నా మీద నుంచి వెళ్ళిపోతుంది, తేడా వదిలిపోతుంది. అలాగే సార్. ఎక్కడికి రా? అడగండి. లక్ష్మి, ఇంకా అదే ఆలోచిస్తున్నావా? ఏంటిది? ఎన్నాళ్ళు ఇలా ఉంటావు చెప్పు.
అదే ఆలోచిస్తుంటే మనసుకి ఇంకా కష్టంగా ఉంటుంది. నా మాట విని రా వెళ్దాం. రా లక్ష్మి, ప్లీజ్ రా. నేను పొలం దాకా వెళ్ళొస్తానమ్మా. రా లక్ష్మి. అమ్మా అమ్మా, ఇట్లా 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 ఇట్లా. ఏమైంది? అటు చూడు, అటు చూడు. నేను చూస్తున్నది నిజమా కలా? ఒకసారి నన్ను గిలిగిలి గిలిగిలి. నిజమే. అరిచి గేట్న అటుపుల తీసి తిట్టేవాడు కాదు. ఈ ఆళి ఇంత బుద్ధి వచ్చింది ఏంటి వీడికి? ఒరే అబ్బి, నవ్విన నాపు చేయనే పండిందని నువ్వే చూస్తున్నావుగా, వాడిని ఎందుకు ఆడిపోసుకుంటావు? అమ్మా, ఆడు ఎప్పుడు ఇట్టా ఉంటే నేను ఎందుకమ్మా అని తిడతాను. ఆడు ఇట్టా ఉండాలన్నది కదమ్మా నా ఆశ. అన్నా అసలు యాక్షన్ చేసేవాడు కాదు, ఇవాళ ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి? నన్ను ఫాలో అవుతున్నావా? నా కళ్ళల్లో గుండెల్లో నిండు ఏంటి అబ్బాయి గారు ఇవాళ చాలా జోరుగా ఉన్నారు? అమ్మాయి గారు జోడీ దొరికింది కదా. నిజం లక్ష్మి, నీతో స్నేహం నాకు బాగా నచ్చింది. మన ఇద్దరం ఇంకా దగ్గర అయితే బాగుండు అనిపిస్తుంది. నాకు అలాగే ఉంది. బాగా చూస్తున్నాడు, నేను మళ్ళీ కలుస్తాను. లక్ష్మి నీతో లక్ష్మి బావా. లక్ష్మి ఎక్కువ. లేదు బావా, ఫ్రెండ్స్ తో కబుర్లు కాలేజీలో చెప్పుకున్న కబుర్లు చాలు, బైక్ ఎక్కువ. నేను వచ్చేదాకా కాలేజ్ దగ్గర వెయిట్ చేయకుండా వచ్చేసరి ఆ మాత్రం ఆగలేవా? ఎందుకంత తొందర? లేదు బావా, ఫ్రెండ్స్ రమ్మంటాను. ఇంకెప్పుడు అలా చేయకు. నీ మీద ఏగ వాళ్ళకుండా చూసుకోవడం నా బాధ్యత. అబ్బబ్బా, ఎప్పుడు కంకర్ రోడ్డు మీద తీసుకెళ్తావేం బావా? మన ఊరికి ఇది దగ్గర దోవ. బావా మెల్లిగా వెళ్ళండి బావా. అదే రోడ్డు బాలేదు, నన్ను గట్టిగా పట్టుకో. బావా బైక్ ఆపు. బావా ఆపు. బావా ఆపు నాన్నా. ఏం లక్ష్మి, ఏమైంది? నువ్వు వెళ్ళు, నేను బస్సులో వస్తా. అదేంటి మధ్యలో దిగేసి బస్ అంటున్నా? అదంతే, నువ్వు వెళ్ళు. గ్రాహం బెల్ టెలిఫోన్ కనిపెట్టాడు. థామస్ అల్వా ఎడిసన్ బలూన్ కనిపెట్టాడు. సార్ ఆయన మర్చిపోయారు సార్. ఎవరు నాన్న? జేమ్స్ కెమెరూన్ సార్. ఆయన ఏం కనిపెట్టాడు? టైటానిక్ సినిమా సార్. నిన్ను కనిపెట్టిన వాళ్ళు అనాలరా? ఈ కామెడీలు వద్దమ్మా. మీకు ముందుంది ముసళ్ళ పండుగ, యాన్యువల్ ఎగ్జామ్స్. మీ భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్. ఎప్పటి వరకు కలిసి ఆడుకున్నారో పాడుకున్నారో, మీ టైం యూజ్ చేసుకున్నారో మిస్యూజ్ చేసుకున్నారు. కానీ ఈ టైం ని ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే పైకి వస్తారు, లేకపోతే పాపర్లు అయిపోతారు. ఒక్కసారి స్టడీస్ మీద శ్రద్ధ పెట్టండి. ఐ విష్ యూ ఆల్ ద. నువ్వు అదృష్టవంతురాలివే. అమ్మ రాజేశ్వరి, నేను ఇక్కడ మాట్లాడుతున్నా నీ సోదరి నీదేనా? పరీక్షల్లో ఫెయిల్ అయ్యావనుకో టీవీ సీరియల్ చూస్తూ గడపాల్సి వద్ది. మట్టెల సవ్వాడి అనుకుంటూ తిరగాలి. లక్ష్మి, నేను నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడుకో. ఇక్కడ కాదు, వేరే చోట. అక్కడ ఎవరు ఉండకూడదు. ఎక్కడ? చెప్తా, నాకు కంగారు పడతాను. సీను, ఇలా రా, మాట సుబ్బారావు మాస్టర్ పిలుస్తున్నాడు. నీ తల్లి ప్రవేశ్ వెళ్ళు. లక్ష్మి చెప్తే రావయా ఉండు. మాస్టర్. బతకలేక బడి పంతులు అంటారు. అవునండి, కూడా బతకలేకపోతున్నాడు. ఎవరన్నా? ఈయనే. ఇదేనా? ఇంకా మీరే. నేను వస్తాను, మాస్టర్. నువ్వు రావయా.
పొద్దున్న కాలేజ్కి ఎవరు రాలేదు మనం తప్ప. ఏమోనే. పండు ఇవాళ కాలేజ్కి హాలిడేనా? నీకు ఇంకా తెలీదా అమ్మా? సీన్ ఎవరో కొట్టారట, హాస్పిటల్లో ఉన్నాడు, చూడ్డానికి వెళ్ళారంతా. అతను డిస్టర్బ్ చేయకండి, నడవండి. ఐ విష్ యూ స్పీడీ రికవరీ. సరే మాట్లాడు. ఏందయ్యా? జాగ్రత్త సీను. సారీ. నొప్పిగా ఉందా? నేను చూసాక తగ్గిందిలే. అసలు నేను కొట్టే అవసరం ఎవరికుంటుంది? ఎవరికి మనతో కొట్టించుకున్న వాళ్ళకి ఉంటుంది. అంటే ఆ రోజు నీతో గొడవ పడ్డానికి వచ్చిన వాళ్ళని మన వాళ్ళందరం కలిసి కొట్టాం కదా, వాళ్ళకి నేను ఒంటరిగా దొరికాను, పగ తీర్చుకున్నారు అంతే. అంతే అని అంత తేలిక చెప్పావేంటి? మరి ఎలా చెప్పాలి? లక్ష్మి గొడవ జరిగింది అని విలన్ల బేస్ వాయిస్ లో చెప్పనా? నీకు నవ్వులాటగానే ఉంటుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.